నమస్తే, నేను శోభన్. వెల్కమ్ టు డైలీ ఫోకస్. పేదోడి పెద్దాసుపత్రి ఉస్మానియా దవాఖానలో మౌలిక సదుపాయాలు మెరుగవుతున్నాయి. స్వరాష్ట్రం ఏర్పడిన తరువాత ఉస్మానియా రూపురేఖలను ప్రభుత్వం సమూలంగా మార్చేస్తోంది. ప్రస్తుతం ఉస్మానియా ఆసుపత్రిలో జరుగుతున్న అభివృద్ధి పనులు, అందుతున్న వైద్య సేవలపై ప్రత్యేక కథనం. ఎన్నో ఏళ్ల చరిత్రకు ఉస్మానియా ఆసుపత్రి సజీవ సాక్ష్యం. పేదోడి పెద్దాసుపత్రిగా పేరు పొందిన ఉస్మానియాను సమైక్య పాలకులు నిర్లక్ష్యం చేశారు. ఆసుపత్రిలో మౌలిక వసతులు కల్పించలేదు. కానీ స్వరాష్ట్రం ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ వైద్య ఆరోగ్య రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. అందులో భాగంగానే ఉస్మానియా ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందేలా ఏర్పాట్లు చేశారు. కొత్తగా 3 అధునాతన ఆపరేషన్ థియేటర్లు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. సర్జికల్ గ్యాస్ట్రో, కాలేయ మార్పిడులు, మూత్రపిండాల ఆపరేషన్లు, మార్పిడులకు ఈ థియేటర్లు వినియోగించనున్నారు. కాలేయ మార్పిడులు చికిత్సలకు ప్రత్యేకంగా ఆపరేషన్ థియేటర్ను ఏర్పాటు చేస్తున్నారు ఉస్మానియా వైద్యాధికారులు. మూత్రపిండాలకు సంబంధించి ఆపరేషన్ థియేటర్కు అనుబంధంగా మరో థియేటర్ను కూడా సిద్ధం చేస్తున్నారు. దీంతో కిడ్నీ మార్పిడులను ఎక్కువ సంఖ్యలో చేసేందుకు అవకాశం ఉంది. ఇటు 40 ఏళ్ల నుంచి ఎలాంటి మరమ్మతులు లేకుండా ఉన్న మైనర్ ఆపరేషన్ థియేటర్ను కూడా ఆధునికీకరిస్తున్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చరు మనకు కావలసినంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే ఎప్పటికప్పుడు వచ్చేస్తుంది. పరికరాల విషయం కానివ్వండి, తర్వాత ఇప్పుడు ల్యాబ్ సపోర్ట్ అంటే సెంట్రల్ ల్యాబ్ సపోర్ట్ అనేది ఇప్పుడు రాబోతుంది. దానికి సెంట్రల్ ల్యాబ్కు శాంపుల్ కలెక్షన్ కోసం వాడికే వచ్చి వాళ్ళు కలెక్ట్ చేసుకొని సెంట్రల్ ల్యాబ్కు తీసుకెళ్ళి పేషెంట్ అటెండెంట్స్కి ప్రాబ్లం లేకుండా కూడా ఇన్వెస్టిగేషన్ అవుతున్నాయి. ఆర్థోపెడిక్ కు సంబంధించి అన్ని రకాల ఆపరేషన్లు ఉస్మానియా ఆసుపత్రిలో నిర్వహిస్తున్నారు వైద్యులు. జాయింట్ రీప్లేస్మెంట్, లిగమెంట్ డ్యామేజ్ వంటి ఆపరేషన్లు కూడా నిర్వహిస్తున్నామని అన్నారు. ప్రభుత్వం అత్యాధునిక వైద్య పరికరాలను కల్పించిందని ఆర్థోపెడిక్ డాక్టర్లు చెబుతున్నారు. మనకు ఆర్థోపెడిక్స్లో ఏ అయితే సర్జరీస్ బయట ప్రాక్టీస్ చేస్తారో కార్పొరేట్ హాస్పిటల్ అవన్నీ కూడా మేము చేస్తున్నాం. ఇక్కడ ఒక 3 to 4 years బ్యాక్, 3 to 4 months బ్యాక్ మనకు ఇక్కడ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ అనేది ఫెసిలిటీ లేకుండా ఉండేది. అంటే మనకు కావాల్సిన ఇంప్లాంట్ సప్లై చేయాలంటే గవర్నమెంట్ నుంచి సప్లై ఉండకపోయేది. కనుక పేషెంట్లు ఎవరైనా కొనుక్కుంటే మాత్రమే మేము చేసేవాళ్ళము. ఇప్పుడు ఎప్పుడైతే ఈ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీస్ అనేవి ఆయుష్మాన్ భారత్లో ఇంక్లూడ్ అయిన తర్వాత ఉస్మానియా హాస్పిటల్లో మేము ప్రతి నెల 10 నుంచి 15 కేసులు కీళ్ళ మార్పిడి, తింటి మార్పిడి సర్జరీస్ ఇప్పుడు రెగ్యులర్గా చేస్తున్నాము. ఇవే కాకుండా ఈ లిగమెంట్ ఇంజురీస్ అనేవి ఉంటాయండి. నీ జాయింట్లో కానీ, షోల్డర్లో కానీ, మనము గేమ్స్ ఆడేటప్పుడు కానీ, మామూలుగా టూలర్ మీద కింద పడి యాక్సిడెంట్ అయినప్పుడు కానీ, బోన్స్ కాకుండా లోపల ఉన్నటువంటి లిగమెంట్స్ డ్యామేజ్ అవుతాయి. వాటికి కూడా రీకన్స్ట్రక్టివ్ సర్జరీ అంటే ఆర్థ్రోస్కోపిక్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ద లిగమెంట్ ఇంజరీస్ ఆఫ్ ద నీ అండ్ షోల్డర్ కూడా మేము ఇక్కడ చేస్తున్నాము. ఈ ఆపరేషన్లు అన్నింటి కూడా కొంచెం కాంప్లెక్స్ సర్జరీస్ అండి. ఇవి బయట కార్పొరేట్ హాస్పిటల్లో మాత్రమే అవుతాయి. బయట చిన్న నర్సింగ్ హోమ్లో ఎవరు చేయరు. ఇప్పుడు మేము ఉస్మానియా హాస్పిటల్లో కూడా రెగ్యులర్గా వాటిని చేస్తున్నాం. ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య విద్యార్థులు పోస్టుమార్టం పరిశీలించేందుకు మార్చురీ నిర్మాణ పనులు చేపట్టారు. ఇప్పటి వరకు కేవలం గ్రౌండ్ ఫ్లోర్ వరకే ఉన్న మార్చురీ భవనానికి అదనంగా మరో అంతస్తును నిర్మిస్తున్నారు. ఏకకాలంలో 6 మృతదేహాలకు పోస్టుమార్టం చేసేలా ఏర్పాటు చేస్తున్నారు. ఈ మార్చురీ భవనంలో అలోపతి, ఆయుర్వేద, ఇతర విభాగాలకు చెందిన వైద్య విద్యార్థులు పోస్టుమార్టంను పరిశీలించడానికి అవకాశం కల్పించనున్నారు. ఉస్మానియా ఆసుపత్రిలో ప్రత్యేకంగా 75 ఐసీయూ పడకలు అందుబాటులోకి రాబోతున్నాయి. ఇందులో మెడికల్ ప్రధానమైంది. మెడికల్ కు సంబంధించి ప్రత్యేక విభాగాలు అందుబాటులోకి రానున్నాయి. సర్జికల్ స్పెషాలిటీ రోగులకు ఈ ఐసీయూ పడకలను వినియోగించనున్నారు. 2014 నుండి చూసుకుంటే మనకు ఎక్విప్మెంట్లో 2014లో 2 కోట్ల రూపాయల ఎక్విప్మెంట్ వచ్చింది. ఈ సంవత్సరం 2022లో 22లో 40 కోట్ల వరకు ఎక్విప్మెంట్ అనేది ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకు డెవలప్ అయింది. ఈ సివిల్ వర్క్స్ అనేది ఇంప్రూవ్ చేయడం అనేది 2014 నుండి ఇప్పటి వరకు మన క్యాజువాలిటీని మోడర్నైజ్ చేసుకున్నాం. తర్వాత కార్డియాలజీ ఓపీని మనం మోడర్నైజ్ చేసుకోవాల్సి వచ్చింది. తర్వాత ఆర్థోపెడిక్ ఓపీని ఇంప్రూవ్ చేయడం జరిగింది. తర్వాత అక్యూట్ సర్జికల్ వార్డును చేసుకున్నాం. తర్వాత స్కిన్ బ్యాంక్, సౌత్ ఇండియాలోనే 2వ సెంటర్ స్కిన్ బ్యాంకును మనము దక్షిణ భారతదేశంలో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ స్కిన్ బ్యాంకును ఇక్కడ మనము పెట్టుకున్నాము.
దానివల్ల కూడా పేద ప్రజలకు బర్న్స్ కేసులలో అందుబాటులోకి వచ్చింది. సివిల్ వర్క్స్లో క్యూక్యూడీసీ మీద ఒక ఫ్లోర్ వేసి ఈ పాత బిల్డింగ్ క్లోజ్ అయిన పేషెంట్లందరినీ అక్కడ అకామిడేట్ చేయడం జరిగింది. దాంతోపాటు ఈ ఒక బిల్డింగ్ న్యూ బిల్డింగ్ జిహెచ్ఎంసీ కింద ఉన్నటువంటి న్యూ బిల్డింగ్ కూడా తీసుకొని దానిలో అత్యాధునిక సౌకర్యాలతోటి అంటే వెంటిలేటర్స్, మానిటర్స్ తోటి ఈ జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్, తర్వాత సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ వాళ్లకు ఆపరేషన్ థియేటర్లు క్రియేట్ చేయడం జరిగినది. ఆర్కిటెక్చర్ పద్ధతిలో అవుట్ పేషెంట్లకు రిజిస్ట్రేషన్ సదుపాయం కల్పించేందుకు ఆసుపత్రులు ఏర్పాటు చేస్తున్నారు. దీంతో పాటు 10 ఫార్మసీ కౌంటర్లు అందుబాటులోకి రాబోతున్నాయి. గతంలో ఉన్న 6 కౌంటర్లకు అదనంగా మరో 4 ఏర్పాటు చేస్తున్నారు. ఆసుపత్రిలో పాత లిఫ్టులు పనిచేయటం లేదు. దీంతో రోగులు మెట్ల మీదుగానే 4 అంతస్తులు ఎక్కాల్సి వస్తోంది. కులీ కుతుబ్ షా భవనంలో 2 లిఫ్టులను 4వ అంతస్తు వరకు చేరుకునేలా అందుబాటులోకి తీసుకురానున్నారు. ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య సేవలను మే మొదటి వారంలో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే చాలా వరకు పనులు పూర్తయ్యాయి. ఆర్థోపెడిక్ విభాగంలో అకాడమిక్ బ్లాక్ సిద్ధంగా ఉంది. ఆపరేషన్ థియేటర్లు, ఐసీయూ పడకలు, మార్చురీ నిర్మాణాలు, లిఫ్టుల నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్ తెలిపారు. ఓపీని అత్యాధునికంగా తీర్చిదిద్దడం జరిగింది. అంటే అవుట్ పేషెంట్ కౌంటర్ రిజిస్ట్రేషన్ను, తర్వాత ఫార్మసీ కూడా మనకు చాలా ఇబ్బందులు 6 కౌంటర్లు ఉండే ఫార్మసీని ఇప్పుడు 10 కౌంటర్లకు కూడా మార్చుకోవడం జరుగుతుంది. ఇంటర్నల్ రోడ్స్ 2014 తర్వాతనే వేయడం జరిగింది. తర్వాత ఈ ఆర్ఓ ప్లాంట్స్ అంటే ప్రభుత్వము ప్రైవేటు వాళ్ళ సంస్థ ద్వారా ఆర్ఓ ప్లాంట్ పెట్టి రోగులకు ప్రొటెక్టెడ్ వాటర్ సప్లై 24 గంటలు ప్రొటెక్టెడ్ వాటర్ సప్లై ఇవ్వడం జరుగుతుంది. వెయిటింగ్ హాల్స్ను కూడా పెట్టుకోవడం జరిగింది. ప్రభుత్వ ఆసుపత్రులు సర్వాంగ సుందరంగా ముస్తాబవుతుండటంతో సామాన్య ప్రజలకు మెరుగైన వైద్య సేవలు లభించనున్నాయి. పైసా భారం లేకుండా కార్పొరేట్ తరహా వైద్యం అందనుంది.